హలో ఫ్రెండ్స్, టమాటా పప్పు అనేది అమ్మమ్మ కాలంలో ఎలా చేస్తారో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాగాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పోపు అనేది వేగాక 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని పోపులోనే వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మనం దీన్ని పోపులోనే కలుపుకోవాలి. పోపులో వేసుకొని టమాటా ముక్కలు కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు, కారము, పసుపు ఈ 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా టమాటాలకు ఉప్పు, కారము మంచిగా పట్టేటట్టు పోపులనే కలుపుకోవాలి. మంచిగా టమాటాలకు ఉప్పు, కారం పడితే మన పప్పు అనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోని కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మనము టమాటాలు అనేవి ఆవిరికే మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే మనకు టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇట్లా టమాటాలు అన్నీ మెత్తగా అయ్యే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటేనే మనకు పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకు టమాటాలు అన్నీ మెత్తగా అయినాయి. దీనిలోకి మనము 1 కప్పు ఉడకబెట్టుకున్న పప్పును వేసుకోవాలి. 1 కప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెము మనము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడిని 1 పావు స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఏంటంటే మనకు పప్పుకు మసాలా ఫ్లేవరు టమాటాలు అన్నీ బాగా పడతాయి. ఇలా మంచిగా బబుల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ చూస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అనేది బాగా గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవద్దు. పప్పు అనేది చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనము దించుకోవాలి. ఇలా మనకు ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చినాక మనకు పప్పు ఈ స్టేజ్కి వచ్చాక పప్పు అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పప్పును ఒక బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఇట్లా చిటపటమని సౌండ్ వేగిన పోపును మనం ఇంతకుముందు ఒక బౌల్లోకి పప్పు తీసుకున్నాం కదా, ఆ పప్పులోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు పోపు ఫ్లేవర్ అనేది పప్పుకు బట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది వేడి అన్నంలోకి, చపాతి దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.